కేంద్ర మంత్రి బండి సంజయ్ పొలిటికల్ గేమ్ చేంజ్ చేశారా? ఇన్నాళ్ళు ప్రతిపక్షాలపై బుల్లెట్ లాంటి డైలాగులు దించిన బండి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? కేవలం అభివృద్ధిపైనే స్పీచ్లు ఎందుకు దంచేస్తున్నారు? మున్నూరు కాపులంతా రాజకీయాలకు దూరంగా ఉండాలని ఎందుకు పిలుపునిస్తున్నారు? కాపులతో బండి ఆడుతున్న పొలిటికల్ గేమ్ ఏంటి? బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఎదిగాడు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి చేరుకున్నాడు. ఏకంగా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. అనేక మంది సీనియర్లను తోసిరాజని ఆ పదవిని ఆయన దక్కించుకున్నాడు. ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు. చిన్ననాటి నుంచి స్వయం సేవక్గా అలవాటైన క్రమశిక్షణ, హిందూ ధర్మంపై విశ్వాసం, విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర, కరీంనగర్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా, మున్సిపల్ కార్పొరేటర్గా అందించిన సేవలు, అవినీతికి దూరంగా ఉండటం, రాజకీయంగా విమర్శలు చేయడమే తప్ప అన్ని పార్టీల వారితోనూ వ్యక్తిగతంగా కలుపుగోలుగా ఉండడం స్థూలంగా బండి సంజయ్ ప్రస్థానమిది. 2 సార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ భారీ మెజారిటీతో కరీంనగర్ ఎంపీగా 2 సార్లు గెలవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక సంచలనాలకు కేరాఫ్గా ఉన్న బండి సంజయ్ ఇప్పుడు రాజకీయం చేంజ్ చేశారని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటన నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత అభివృద్ధి పనుల్లో భాగంగా మున్నూరు కాపు కుల సంఘాల భవనాల నిర్మాణాల కోసం నిధులు వెచ్చించి భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇక్కడే బండి రాజకీయం చేంజ్ అయిందని టాక్ వచ్చింది. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కాపులంతా అన్ని పార్టీలకు దూరంగా ఉండాలని, కాపు సంఘం అభివృద్ధి కోసమే పనిచేయాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బండి హాట్ కామెంట్స్ చేశారు. అయితే బండి సంజయ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, బండి సంజయ్ కాపు అభివృద్ధి కోసమే కాపులు పనిచేయాలని అనడం సంచలనంగా మారింది. అంతటితో ఆగకుండా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను కలుపుకొని వేములవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతే. అయితే బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో కాపులంతా ఏకం అవుతున్నామని చెప్పకనే చెప్పిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంగా కేసీఆర్ వెలమ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి సైతం రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తున్నారు. అంతేకాదు కీలక పదవులను ఆ సామాజిక వర్గానికే కట్టబెట్టారని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ సైతం కాపులను ఏకం చేసి భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తే తనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారనే టాక్ జోరందుకుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా మున్నూరు కాపు ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. ఒక్క కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే 3,40,000 మంది ఓటర్లున్నారు. అయితే బండి సంజయ్ సైతం కాపులను కలుపుకొని రాష్ట్రంలో బీజేపీ సీఎం క్యాండిడేట్గా ముందుకు వెళ్తున్నాను అనే చర్చను తెర మీదకు తీసుకొచ్చారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాగైతే కాపులను కలుపుకొని రాజకీయం చేశారో అదే ఫార్ములాను బండి సంజయ్ సైతం అమలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఈసారి బండి సంజయ్కు కాపు రాజకీయం కలిసి వస్తుందో లేదో.